చాలామంది ఏంటంటే రాహుకేతువులు అనగానే ఫస్ట్ భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే రాహువు ఈ నెల 23వ తారీఖు రాశి మారుతున్నాడు. 10 ఏళ్ల తర్వాత అని కొంతమంది అడుగుతున్నారు. 10 ఏళ్ల తర్వాత కాదండి, రాహువు దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సొంత నక్షత్రంలోకి రావడానికి 18 ఏళ్ళు టైం పడుతుంది. అంటే ఉదాహరణకి ఆరుద్ర, స్వాతి, శతభిష రాహు నక్షత్రాలకు చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో రాహు ప్రయాణించినప్పుడు మళ్ళీ 18 సంవత్సరాలు కానీ ఆరుద్ర నక్షత్రంలో రాడు. ఇప్పుడు రాహు ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో శతభిష నక్షత్రంలోకి రాహు రాబోతున్నాడు. అంటే ఈ నెల 24వ తారీఖు సాయంత్రం కానీ రాహువు కుంభరాశిలోని శతభిష నక్షత్రంలోకి కానీ రావట్లా. కొంతమంది 23 తారీఖు వచ్చేస్తున్నట్టు కానీ అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్కటి రాస్తూ ఉంటారు. వెనక ముందు 24వ తారీఖు అయితే రాహువు వస్తున్నాడు. దాదాపు ఒక ఏడాది పాటు దీని ప్రభావం అయితే దాదాపు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా శతభిష నక్షత్రంలో ఉన్న రాహువు ఆ కుంభరాశి నుంచి బయటపడటానికి దాదాపు ఇంకా 1 ఇయర్ టైం ఉంది. మరి ఈ రాహు గోచారం ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల్లో ముఖ్యంగా ఏంటంటే రాహువైనా కేతువైనా కానీ రాహు కుంభరాశిలో ఉన్నాడంటే దానికి 180 డిగ్రీలు, అంటే దానికి సప్తమ స్థానమైన సింహరాశిలో కేతు ఉన్నాడు. మరి కేతు ఏం పుబ్బ నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు. ఈ రాహుకేతుల గోచారం ఎవరికైనా కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే పాపగ్రహాలుగా మనం వేస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రాహు గోచారం శతభిష నక్షత్రంలోకి మారటం వల్ల ఏ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చెప్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 5 రాశుల మీద అయితే దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సొంత నక్షత్రంలోకి శతభిష నక్షత్రం వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా రాహు మొదట ఇబ్బంది పెట్టినా కానీ ఆర్థికంగా మాత్రం చాలా లాభాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్ ఫీల్డ్స్లో రాహు ఏంటంటే స్పెక్యులేషన్ కారకుడు మాయ కాబట్టి ఆ స్పెక్యులేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు.